His awareness, more and more actions are దీనికి మన ఫాదర్ సమాధ్యక్షుడు ఇంకా ఫాదర్స్ స్టూడెంట్స్ క్రైస్తవ సోదరులు అంటే ఎప్పుడు ప్రేమ ఉంటుంది. నా దగ్గర మౌంట్ కార్మెల్ స్కూల్ ఉండిపోయింటాడు అలా మా దగ్గర సెంట్ యాన్స్ ఉంటుంది సెకండ్. నేను అప్పటి నుంచి కూడా చూస్తున్నా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితం అంతా ప్రేమ సేవ, మంచి స్కూల్స్ పెట్టాలి, మంచి హాస్పిటల్స్ పెట్టాలి, నర్సులుగా బాగా పనిచేయాలి. ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఆలోచన అంతా కూడా మనం ప్రజలకు సేవ చేయాలి. ఏదో రకంగా వైద్యంలో కానీ విద్యలో కానీ ఇంకా రకరకాలుగా ఏ సేవ అయినా మన క్రైస్తవ సోదరులే ఉంటుంది. ప్రపంచంలో ముందు ఉండేది మన క్రైస్తవ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చూడరు, వాళ్ళ పిల్లల కోసం చూడరు. ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ పిల్లలే. మంచి పిల్లలు ఎంతో మంది ఫాదర్స్ చర్చ స్కూల్లో. ఇప్పుడు మన కీసర్ దగ్గర కూడా ఈ క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్ ఉంది. అక్కడ నేను చూసినాను కూడా కలిసింది. ఎప్పుడైనా సేవ తప్ప ఇంకోటి ఆలోచన. ప్రజలలో కానీ ప్రేమతో ఉంటారు, కలిసి మెలిసి ఉంటారు. కొట్లాడే రకం కాదు, పంచాయతీ పెట్టుకునే రకం కాదు. మంచి మనస్తత్వంతో మంచిగా సేవ చేస్తూ ఉంటారు. ఇంకట్లనే భగవంతుడు మీకు ఆ శక్తి అది ఇవ్వాలి. బిషప్ ఆత్మశాంతి కూడా కావాలి. ఆయన ఆశీర్వాదం కూడా మనందరికీ ఉండాలి. మనమందరం ఇంకా సేవ చేస్తూ పిల్లలను మంచి ఇంజనీర్లను, డాక్టర్లు చేస్తూ మనమందరం కూడా మన పిల్లలను గొప్పలు చేసుకోవాలి. ఇదంతా కూడా బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని కూడా ఆశీర్వాదంతో మంచి ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నాను. నా దగ్గర ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 200 కోర్సులు ఉంటాయి నా దగ్గర. తెలంగాణలో కానీ ఇండియాలో కూడా తక్కువ కాలేజీలు ఉన్నాయి. అన్ని కోర్సులు పెట్టినా పర్ఫెక్ట్గా బాగా నడుస్తుంది. ఒక 500 ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మంచిగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాను. నేను కూడా ఒక 75,000 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు. ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, హెల్త్ సైన్స్ కోర్స్ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్కి మనం ఎంత పర్ఫెక్ట్గా తయారు చేస్తే స్టూడెంట్స్ అంటే తయారవుతారు. స్టూడెంట్స్ తయారయ్యేది కూడా మన మీదనే ఉంది. కాబట్టి మనం ఎంత డిసిప్లిన్గా, ఎంత రెస్పెక్ట్గా వాళ్ళను తయారు చేస్తే వాళ్ళు అంత బాగా సక్సెస్ అవుతారు. ఒక సబ్జెక్ట్ తక్కువ చెప్పినా సరే, కానీ డిసిప్లిన్ పెంచితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. డిసిప్లిన్ ఉంటేనే సక్సెస్ అవుతారు వాళ్ళ లైఫ్. కాబట్టి మనం ఇంకా ఆయన ఆశీర్వాదంతో మనం ముందు కూడా పోయి ఇంకా మన పిల్లలను మంచిగా చదివించుకొని మనం గొప్పలు చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా థ్యాంక్ యూ.